శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ వెల్లడించిన నిజాలు భక్తులను కలిచివేస్తున్నాయని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ విశాఖలో పేర్కొన్నారు. చుక్క పాలు లేకుండా ప్రాణాంతక రసాయనాలతో నెయ్యి తయారీ భక్తుల ఆరోగ్యంపై కుట్రపూరిత దాడిగా ఆయన అభివర్ణించారు. కొవ్వులు కలలేదు కానీ రసాయనాలు కలిసాయని చెప్పారు. అది కూడా భయంకరమైన సింథటిక్ కెమికల్ ఎస్టర్లు, కల్తీ నూనెలు, కృత్రిమ రంగులు, కృత్రిమ వాసనలు ఇవన్నీ కలిపితే దీనికంటే జంతువు కొవ్వు 1000 రెట్లు నయం. ఎందుకంటే మన ఆచారాల ప్రకారంగా కొంతమంది వెజిటేరియన్స్, కొంతమంది నాన్ వెజిటేరియన్స్గా ఉంటాం, కానీ ఆ ఆహారం శరీరానికి హాని తెలిపెట్టదు. సో జంతు కొవ్వుల కంట 1000 రెట్లు హాని తెలిపెట్టే పదార్థాలు కలిపారని సిట్ ఇచ్చిన రిపోర్ట్. అప్పుడు ఈ వైసీపీ వాళ్ళు చేసుకోవాల్సిన పండగలు కాదు, బంకర్లో దాక్కోవాలి. అటువంటిది మానేసి, ఎందుకంటే మీడియాలు ఎలా తయారైపోయినాయి అంటే తెలుగుదేశం మీడియా తెలుగుదేశం ఏం చేసినా కరెక్ట్ అంటుంది, వైసీపీ మీడియా వైసీపీ ఏం చేసినా కరెక్ట్ అంటుంది. ఈ రెండు కరెక్ట్ కాదు. ప్రజలకు నిజాలు తెలియాలి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం విలువ తెలియాలి. ఆ తర్వాత కల్తీ చేసిన దాని తాలూకా ప్రభావం తెలియాలి. అది తెలియకుండా మనం ముందుకెళ్ళడం కష్టం. అందుగురించి యాక్చువల్గా చెప్తే మన ప్రసాదాల్లో ఇవి జస్ట్ కేవలం ప్రసాదాలు కావు. అది ఎంత ఇంపార్టెంట్ అంటే మన దేవాలయాలు, మన సనాతన ధర్మాలు కానీ సనాతన ఆచారాలు కానీ ప్రతి దాంట్లో కూడా ఒక వైద్యం, ఒక ఆరోగ్య సూత్రం నిక్షిప్తమై ఉంది. రైట్ ఫ్రమ్ మన వంటల దగ్గర నుంచి, మన కోవిలలో ప్రసాదాల దగ్గర నుంచి, మన ఆచార వ్యవహారాలు, సూర్య నమస్కారం నుంచి సంధ్యావందనం వరకు, అలాగే ప్రతిది కూడా అంటే తిరుమల వెళ్ళాలంటే కొండకు మెట్లెక్కి వెళ్ళమన్నాడు. మెట్లెక్కి వెళ్ళడంలో ఏమైంది అంటే ఆరోగ్యం బాగుపడుతుంది. అది మీకు మొఖాలు నొప్పులు అవి ఇవి తగ్గుతాయి, మంచిగా ఆరోగ్యంగా తయారవుతారు. అలాగే ప్రసాదాలు చూస్తే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ప్రసాదాలు ఇప్పుడు పూరి జగన్నాథ్ ప్రసాదం ఉందనుకోండి, 21 రకాల ధాన్యాలు ఎరువులు వేయకుండా పండిస్తారు. రోజుకి 3 ధాన్యాలు కలిపి వంట వండి నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యాన్ని భక్తులకు ఇస్తారు. అది భక్తులకు వైద్యం, నైవేద్యం కాదు, వైద్యం. అది 21 రోజు అంటే 7 రోజులు తింటే, అంటే 21 ధాన్యాలతో కలిపిన ఆ భోగం కానీ తింటే క్యాన్సర్ వ్యాధితో సహా నయం అవుతుంది అనేది ఒక నమ్మకం. అది నమ్మకం వెనకతల సైన్స్ ఉంది. అది నిజంగా చాలామందికి ఆరోగ్యం బాగుపడడం జరిగింది. సో అలాగే తిరుపతి ప్రసాదంలో కూడా వాళ్ళు కలిపిన ఇంగ్రీడియంట్స్ ఆ ప్రసాదం తిన్న తర్వాత ఆరోగ్యం రావడానికని పెట్టారు. అలాగే మనకి బెల్లం కానీ రకరకాల బెల్లం, పప్పు పెడతారు. అవన్నీ కూడా ప్రతిదీ వైద్యమే. అవన్నీ మనం మర్చిపోయి అలాగే పొర్లు దండాలు, ఆచారాలు ఉంటాయి కదా, పొర్లు దండాలు అదొక వ్యాయామం. అది కొన్ని రకాల జబ్బులకి నయమవుతుంది. మన ఆచారాలు, ఉపవాసం కూడా శరీరంలో ఉన్న డీటాక్సిఫికేషన్. అంటే మనం డబ్బు ఇచ్చి మన శరీరంలో ఉన్న విషయాలను పైకి పోవాలని చెప్పి ఎలాగైతే కష్టపడుతున్నామో, ఏమి లేకుండా వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే చాలు, ఒక ఏకాదశి రోజంతా ఉపవాసం ఉంటే మంచిది. ఇవన్నీ ఆచారాలు. అందుగురించే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించాలంటే మన ఆచారాలు ధ్వంసం చేయాలన్నాడు మెకాలే. మన విద్యా వ్యవస్థలు కానీ ఆచారాలు కానీ అది చేస్తూ వచ్చారు. అది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుండి ఆయన ఒక పిలిపిచ్చారు, సనాతన ధర్మాన్ని కాపాడండి అని. అదేం పిచ్చోడు పిలిపేం కాదు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది కేవలం తెలుగు రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్కో, గడత భక్తులకో కాదు, యావత్ ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేశారు. యూ హ్యావ్ టు లుక్ బ్యాక్ అండ్ అంటే ఆ ప్రకృతిని కాపాడుకోవడం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు. అవి లేకపోవడం వల్లే అప్పుడు ఆధునిక రోగాలన్నీ వస్తున్నాయి, మనుషులు సడన్గా చచ్చిపోతున్నారు. కాబట్టి కొద్దిగా ఆలోచించి ప్రసాదంలో కల్తీని టీవీల్లో చూస్తే ఏదో అంబటి రాంబాబు ఏదో వాగాడని, ఆ వాగిన దానికి వీళ్ళు తిరగబడ్డారని, అసలు ఈ టీవీ అంతా అదే చర్చ. అసలు ఈ మేధావులు కూడా తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగిందని చెప్పారు, ఇదివరకు కొవ్వు కలిసిందని చెప్పారు, తప్పు కదా అని చెప్పి మేధావులు సైతం మాట్లాడుతున్నారు. కొవ్వు కంటే 1000 రెట్లు విష పదార్థం కలిసిందని తెలిసి మేధావులు చెప్పాలి, కొవ్వు చెప్పింది చాలా చిన్నది, గతంలో వాళ్ళు చేసిన ఆరోపణలు చాలా చిన్నవి, అవి మనోభావాలు దెబ్బతింటాయి, ఏదో వెజిటేరియన్ అంటే నాన్ వెజిటేరియన్ అంటే బాధపడే వాళ్ళకి దెబ్బతింటాయి.
ఇది అందరికి తప్ప, అందరికి మొత్తం యావత్ ప్రపంచానికి తిన్న ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఆ లెవెల్లో తీసుకెళ్లి పెట్టేసి దాన్ని కాదు అంటే అది కాదు కదా. ఎందుకంటే ఆ ప్రసాదంలో 1% కల్తీ జరిగినా మన అందరం 100% తిరగబడాలి. అటువంటిది ఏముంది, కల్తీ కెమికలే కదా, కాలుష్యం కదా అని వదిలేస్తున్నారు కదా. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే తయారవుతుంది. సో కాలుష్యాన్ని డెఫినెట్గా నియంత్రించాలి. అది మన ఆచార వ్యవహారాలను రక్షించుకోవాలి. మన